Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. Yes. So కొద్దిమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో బైలింగ్వల్లో చెప్పండి ఇంకొద్ది క్లారిటీగా ఉంటుందని చెప్పి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇన్ తెలుగు ఈవెన్. సో మనము వీ స్టార్ట్ ద సెషన్ విత్ కోట్ ఆఫ్ ద డే. కొటేషన్తో స్టార్ట్ చేస్తాం, మోటివేషన్ పర్పస్. అండ్ రూట్ వర్డ్స్, మనకి రూట్ వర్డ్స్ మ్యాక్సిమం వొకాబులరీని మెమరైజ్ చేసుకోవడానికి ద బెస్ట్ వే ఏదైనా ఉంది అంటే అది రూట్ వర్డ్స్ బేస్డ్గానే. సో రూట్ వర్డ్స్ కూడా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ జీ లెటర్లో ఉన్నాము, జీ కూడా అయిపోయేసేసి హెచ్లో కూడా ఎంటర్ అయిపోతాము. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి పర్టికులర్గా లైక్ ఫ్రేజల్ వర్బ్స్ లాగా అనిపించినప్పటికీ కొన్ని ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే సింపుల్ ఒక ప్రిపోజిషన్ ఎర్రర్ కానీ, ఒక యాడ్జెక్టివ్ ఎర్రర్ కానీ, ఒక చిన్న లెటర్లో కూడా మనకి మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. సో ఇన్ దాట్ వేస్ సో అట్లీస్ట్ ఒక 2 ఫ్రేజెస్ మనం నేర్చుకుంటున్నాం ప్రతిరోజు మన క్లాస్లో. తర్వాత ఈ యొక్క వొకాబులరీ, ఎడిటోరియల్ వొకాబులరీ ఏంటి అంటే లైక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్కి రిలేటెడ్ వొకాబులరీ లైక్ కంప్రైజింగ్ ఆల్ ద థింగ్స్ లైక్ ఏమేమి ఉన్నాయండి. సో దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాము, దానికి సంబంధించినటువంటి ఇడియమ్స్ ఉంటే, ఫ్రేజెస్ ఉంటే డిస్కస్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా కంటెంట్ వొకాబులరీ, డైలీ కూడా కొత్త వొకాబులరీ, టఫ్ వొకాబులరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, దానికి సంబంధించినటువంటి మీనింగ్ కూడా మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ సో అనాలిసిస్, ఈ రోజుకి సంబంధించిన ఎడిటోరియల్ రిలేటెడ్ అనాలిసిస్, అంతేకాకుండా టెస్ట్ ఆఫ్ ద డే కూడా మనము డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో లెట్స్ గెట్ టు quote of the day. So what is the quote of the day today? A successful man is one who can lay a firm foundation with the bricks others have thrown at him. So David Brinkley గారు ఏం చెప్పారండి అంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఎలాంటి వ్యక్తి అంటే సో తన మీద విసిరినటువంటి రాళ్లతో ఫౌండేషన్ వేసుకునేటటువంటి వాడే ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు అనేటటువంటిది ఇక్కడ కోట్. అంటే సో వాట్ డస్ దట్ మీన్? సో మనం అంటే హేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని కమెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, సో మనకి క్రిటిసైజ్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ద థింగ్ ఈజ్ సో హౌ వీ టేక్ దెమ్, హౌ వీ రిసీవ్ దెమ్, మన యాటిట్యూడ్ ఏంటి అనేది అక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో దానిలోని మీరు సో మీ యొక్క విజయానికి, మీ యొక్క సక్సెస్కి మంచి స్టెప్స్గా వేసుకొని ముందరికి వెళ్తూ ఉన్నారా, లేదా దానిలో చూసుకొని డిప్రెస్ అయిపోయేసి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారా అనేది మీ డెసిషన్. కానీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కావాలనుకుంటున్నారా, దెన్ ద ఓన్లీ వే ఈజ్ టేక్ దెమ్ పాజిటివ్లీ అండ్ బీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. నెక్స్ట్ idioms, phrases, phrasal expressions, contrast x with y and కోరిలేట్ విత్. సో ఈ విధంగా 2 తీసుకుని రావడం జరిగింది. ఏంటి అబ్బా అవి అంటే సో కంపేర్ ఎక్స్ విత్ వై, కంపేర్ చేసుకోవడం, కాంట్రాస్ట్ ఎక్స్ విత్ వై, కంపేర్ టు డిస్సిమిలర్. సో నాట్ కంపేరింగ్, కాంట్రాస్ట్లో ఉంటే సో డిస్సిమిలర్, రెండు వేరేకి సంబంధించినటువంటి ఉంటే దానిని మనం యూజ్ చేసినప్పుడు షీ ఈజ్ కంట్రాస్టింగ్ హర్ రెడ్ లిప్స్టిక్ విత్ ద వైట్ షర్ట్. సో అపోజిట్గా ఉన్నట్టుగా మనము డిస్సిమిలర్ థింగ్స్ని కంపేర్ చేస్తూ ఉన్నట్టయితే సో ఈ కాంట్రాస్ట్ ఎక్స్ విత్ వై ఫార్ములాలు మనము యూజ్ చేస్తాం. షీ ఈజ్ కంట్రాస్టింగ్ హర్ రెడ్ లిప్స్టిక్ టు. చూసారా ఎంత చిన్న మైన్యూట్ డిఫరెన్స్. కంట్రాస్ట్ హర్ రెడ్ లిప్స్టిక్ విత్ కంట్రాస్ట్ హర్ రెడ్ లిప్స్టిక్ టు ద వైట్ shirt. Your mind accepts, right? మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్. సో కాబట్టి కాన్షియస్గా ఉండండి. కోరిలేట్ విత్, సో వాట్ ఈస్ దిస్ అబౌట్? సో కోరిలేట్ చేయడం, టు మ్యాచ్ ఆర్ ఈక్వేట్ విత్ సంథింగ్. ద ప్లాట్ డజంట్ కోరిలేట్ విత్ ద సెట్టింగ్స్కి సంబంధించినట్టుగా ప్లాట్ రిలేట్ కావట్లేదు. ద ప్లాట్ డజంట్ కోరిలేట్ టు ద సెట్టింగ్స్. యువర్ మైండ్ యాక్సెప్ట్స్. కానీ కేర్ఫుల్ అండి, కోరిలేట్ టేక్స్ విత్ అండ్ కాంట్రాస్ట్ ఆల్సో టేక్స్ విత్. నెక్స్ట్ సో టుడేస్ రూట్ వర్డ్స్ ఏమబ్బా అంటే 2 తీసుకుని వచ్చాము. హెటరో ఒకటి, హోమో ఒకటి. హెటరో, హోమో. సో విన్న వెంటనే మనకి ఇమ్మీడియట్లీ వచ్చేటటువంటి వర్డ్స్ మన మైండ్లో హోమోజెనస్ అండ్ హెట్రోజెనస్. సో హెట్రోజెనస్, హెటరో స్టాండ్స్ ఫర్ డిఫరెంట్ ఆర్ అదర్. Homo stands for same, alike, unlike. So heterogeneous made of unrelated parts. Heteronyms are words with same spelling but different meanings. Spelling same ga undala, different meaning undala. Heterodox, so not conforming to traditional beliefs. Orthodox, manam vinnam kada, orthodox kaanatuvantiది అంటే డిఫరెంట్ థింగ్స్ అన్ని మైండ్లో డిఫరెంట్ ట్రెడిషనల్ బిలీఫ్స్ని ఉన్నట్టయితే దాన్ని హెటరోడాక్స్ నేచర్ అంటారు. నెక్స్ట్ హోమో, హోమియో రిలేట్ టు, లైక్, అలైక్, సేమ్.
homogeneous, of the same nature or kind, similar in nature. Next homonym, sounding alike. So sound మాత్రము ఒక రకంగానే ఒకటే రకంగా ఉంటే అది సో హోమోనిమ్ అంటారు. హోమియోపతి, హోమోఫోన్స్ అని కూడా ఉన్నాయి. సౌండ్ స్పెల్లింగ్ సిమిలర్గా ఉంటూ మీనింగ్ డిఫరెంట్గా ఉండడం హోమియోపతి. ఆ తర్వాత దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రీటింగ్ సేమ్ విత్ సేమ్. సో హోమియోపతి అంటే సిమిలర్గా ఉండేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ట్రీట్ చేసే థెరపీని హోమియోపతి అంటారు. నెక్స్ట్ ఎడిటోరియల్ vocabulary. సో ఏమున్నాయి మనకి ఈరోజు? WEIGH, టీ ఒక్కటి పెడితే నౌన్ అయిపోద్ది, టీ తీసేయడం వల్ల వర్బ్ అయిపోతుంది. వర్బ్ ఫార్మ్స్ వైడ్. సో కన్సిడరింగ్ ఆర్ థింకింగ్ అబౌట్, కంటెంప్లేట్, న్యూ టర్మ్స్ నేను హైలైట్ చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి. డెలిబరేట్ అబౌట్, రిఫ్లెక్ట్ ఆన్, సో వైస్. Next cost, you know that very well. Price. Vaccine. So vaccine is biological preparation that improves immunity to a particular disease. So what we are waiting eagerly. Next prohibitively, unreasonably, exorbitantly, it's a new term and important term. Excessively, so viparitanga. Tall, take tall, so take a number, count, sum total. Especially tall అనేది deaths లేదా casualties related. Casualty అన్న డెత్ అన్న ఒకటేనండి. సో ఆ రెండింటికి రిలేటెడ్గా టాల్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా. సో ఇట్స్ కామన్లీ నోన్ యాజ్ ద ఫ్లూ. ఈజ్ అన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ కాస్డ్ బై అన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. So lie ahead, which is a phrasal verb. Lie ahead ఏంటిది? So which is going to happen in future, near future. Potential, so having capability, possible. Potential used in adjective sense, likely, probable, chances are there to happen. Milestone, critical point, so some certain important point, significant stage ni manamu milestone anochu. Next hard hit, so which is severely affected. So it's a phrase actually. So that part was hard, so hard hit, so due to floods. So chala severe ga affect అయినటువంటి దాన్ని hard hit అంటారు. Next daunting. So daunting అంటే like challenging nature, adjective గా యూస్ చేస్తారు. difficult, intimidating, causing fear. So challenging, disconcerting, like that we can take synonyms. Next pose, verb. పోజ్డ్ ఏంటి పోజ్ ఇస్తున్నావు, అది వేరే, అది నౌన్. సో ఇక్కడ పోజ్ అనేది పోజ్డ్, సో గేవ్ లేదా ఆస్క్డ్, టు పుట్ అ క్వశ్చన్, మ్యాటర్ ఫర్ కన్సిడరేషన్. ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ అంటూ ఉంటారు, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. సో వాట్ డస్ దట్ మీన్ అంటే క్లియర్గా, డీటెయిల్డ్గా, క్లారిటీగా, కేటగరికల్గా ఉంటే ఎక్స్ప్లిసిట్ అంటారు. నెక్స్ట్ వాట్స్ యువర్ థింకింగ్ అబౌట్ దిస్, వాట్స్ యువర్ ఒపీనియన్, అవుట్లుక్, వ్యూ పాయింట్, అసెస్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రౌండ్, రీజన్. వాట్ ఈస్ ద రీజన్, ఆన్ విచ్ గ్రౌండ్స్ యు ఆర్ టాకింగ్, ఆన్ విచ్ బేసిస్ యు ఆర్ టాకింగ్, right guys. Next affordability, the cost or price of something is called as affordability. Next quest. సో లైక్ మనం గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ చూస్తూ ఉంటాము, దానిలో మనం ఇది వింటూ ఉంటాం. క్వెస్ట్ అంటే ఏంటంటే సెర్చ్ లేదా పర్స్యూట్ ఆఫ్ సంథింగ్. కోవాక్స్. What is this COVAX? COVID-19 related vaccine is co-led by Gavi, the Coalition for Epidemic Preparedness, Innovations, and WHO, World Health Organization. It's aimed to accelerate the development and manufacture of COVID-19 vaccine and to guarantee fair and equitable access for every country in the world. Vulnerable, so which is weak. Appropriate వస్తుంటే one word substitutes కూడా వస్తుంటాయి. Easily affected, so ఈజీగా అఫెక్ట్ కాబడేటటువంటిది vulnerable, invulnerable. So which is not affected easily. Inoculate, new term, inoculate, inject cheyadame, inoculation. Next in principle, in general, in essence, on paper, in theory. Synonyms, it's a phrase actually. Next paucity, PAU. So insufficiency, deficiency in opacity. Lead to, phrasal verb. Led to, phrasal verbs like verb forms. To cause, to give rise to something, result in or bring on. Stringent లో STRI గుర్తు పెట్టుకో, స్ట్రిక్ట్ అని గుర్తు పెట్టుకో. స్టర్న్ ఈజ్ ఆల్సో ఎ న్యూ టర్మ్. సివియర్, టఫ్, రిగరస్, రెస్ట్రిక్టెడ్, స్ట్రిక్ట్. విగరస్ ఉంది మళ్ళీ, ఎనర్జీ రిలేటెడ్. రిగరస్, రెస్ట్రిక్టెడ్, స్ట్రిక్ట్. పూల్, a group of something. Blunt, blunted, to lessen or to reduce something అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ యాంటిసిపేట్, యాంటిసిపేషన్ నౌన్ అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం స్పోకెన్లో కూడా. యాంటిసిపేట్ మీన్స్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, హోపింగ్, ఫోర్సీయింగ్ సంథింగ్, ప్రిడిక్టింగ్ సంథింగ్ అన్నట్టు. ప్రొట్రాక్టెడ్, ప్రొలాంగ్డ్, ఎక్స్టెండెడ్, ప్రొట్రాక్టెడ్, సో ప్రొలాంగ్ అయినటువంటి, ఎక్స్టెండ్ అయినటువంటి. సో అన్లైక్లీ, నాట్ లైక్లీ, ఇంప్రాబబుల్, క్వశ్చనబుల్. రైట్ గైస్, నౌ లెట్స్ గెట్ టు
today's editorial. What is it about? Yes, hot go matter, COVID-19 vaccine. So weighing the costs. A prohibitively expensive vaccine, besides being unacceptable, will do little good. So acceptable కాకపోయినప్పటికీ విపరీతంగా ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ ఉందనుకో, అది ఖచ్చితంగా మంచి, చాలా తక్కువ మంచినే చేస్తుంది. With over 6 million cases and the death toll from COVID-19 approaching 1 lakh, India is entering the first winter of the pandemic. So ఈ pandemic seasonలో ఫస్ట్ వింటర్లోకి ఎంటర్ అవుతుంది. Nearly 1 lakh deaths and 6 million అంటే 60 lakh casesతో. Viral infections, particularly of the influenza variety, are also common at this time of the year, and there may be new unknowns in the rest that lie ahead. So వింటర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి ఈ విషయం మనం ఖచ్చితంగా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు అంటే this particular season is pretty famous for this kind of influenza affected diseases. So however, another potential milestone approaches. ఇంకొక potential milestone ఉందంట. ఏంటది? The probable availability of a vaccine. So chances ఉన్నాయా లేదా అనేటటువంటిది కూడా ఇక్కడ ఒక potential milestone కూడా రాబోతోంది. Union Health Minister Harshvardhan on multiple occasions has said that an India-made vaccine was likely to be available in early 2021. So మన హర్షవర్ధన్ గారు యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు, ఎర్లీ 2021లో వ్యాక్సిన్ కూడా రాబోతోంది, ఇండియన్ మేడ్ అని చెప్పేసి. ఎక్స్క్యూజ్ మీ. The government has an expert committee on vaccine distribution ఇంకా పెద్ద టాస్క్ అవుద్ది మనకి, ఎందుకంటే సో బీయింగ్ అ హ్యూజ్ పాపులేటెడ్ కంట్రీ కదా, పాపులస్ కంట్రీ. నెక్స్ట్ their job is to decide who gets the vaccine first, how many will be eligible for the early doses, what the costs would be, and whether there should be a cost at all for the majority of Indians who anyway were the hardest hit by the pandemic in the summer. సో ఇక్కడ ఏమేమి డిసైడ్ చేయబడుతుంది ఈ కమిటీ నుండి అంటే, సో ఎవరు వ్యాక్సిన్ ఫస్ట్ పొందుతారు, తర్వాత ఎవరు ఎలిజిబుల్ ఎర్లీ డోసెస్కి, తర్వాత ఎంత కాస్ట్తో వస్తుంది, అసలు చాలామందికి కాస్ట్ పెట్టగలిగే విధంగా ఉంటుందా లేదా. సో ఎనీవే, సో హార్డెస్ట్ హిట్ ఎక్కువగా విపరీతంగా సివియర్లీ ఈ పాండమిక్లు సమ్మర్లో అఫెక్ట్ అయినటువంటి వాళ్ళ గురించినటువంటి క్వశ్చన్స్ ఈ కమిటీ అంతా డిసైడ్ చేస్తుంది. Storage and supply of vaccine are also problems as daunting as making one and pose complex challenges in India. సో అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్తో కాకోకుండా స్టోరేజ్ అండ్ సప్లై అనేది చాలా మెయిన్ రోల్, ఛాలెంజింగ్ రోల్ లాగా కూడా మనకి కనిపిస్తుంది. The government is yet to make its policy on distribution explicit, clear, detailed, but the current thinking appears to be that nobody would be denied a vaccine on the grounds of affordability. సో ఇక్కడ ఇంకా పాలసీ తీసుకొని రావాల్సింది మన గవర్నమెంట్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చాలా క్లారిటీగా డీటెయిల్డ్గా ఉండడానికి. సో ఇంకా అఫోర్డబిలిటీ గురించి మనం తీసుకున్నట్టయితే, సో దాని గురించి నోబడి వుడ్ బి డినైడ్ అంటే ఎవరిని కూడా తీసి పడేసే విధంగా ఉండకూడదు అఫోర్డబిలిటీ మ్యాటర్కి వచ్చేసరికి. దర్ ఈజ్ ఈవెన్ డిస్కషన్ దట్ అ వ్యాక్సిన్ మే బీ అవైలబుల్ వయా ద నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో ఇంకా డిస్కషన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క డిస్ట్రిబ్యూషను జరగబోతోంది, అవైలబుల్ కాబోతోంది అనేది డిస్కషన్లో ఉన్నటువంటి పాయింట్. తర్వాత దిస్ ఇనిషియేటివ్ కరెంట్లీ ఆఫర్స్ అట్లీస్ట్ 9 వ్యాక్సిన్స్, కనీసం ఒక 9 వ్యాక్సిన్స్ని ఇనిషియేటివ్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఫ్రీ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇక్కడ ఇంకొక ఇనిషియేటివ్ ఏముందంటే అట్లీస్ట్ 9 వ్యాక్సిన్స్ ఫర్ ప్రివెంటబుల్ డిసీజెస్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చిల్డ్రన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, వాళ్ళకి. సో ఇది ఈ ఇనిషియేటివ్ ఆఫర్ చేస్తూ ఉంది అనేది పాయింట్ ఇక్కడ. ద పాండమిక్స్ గ్లోబల్ నేచర్ హ్యాస్ మెంట్ దాట్ ఈవెన్ ద క్వెస్ట్ ఫర్ అ వ్యాక్సిన్ ఈజ్ ఇంటర్నేషనల్. సో ఓవరాల్గా గ్లోబల్ నేచర్ కనుక తీసుకున్నట్టయితే, సో ఈ క్వెస్ట్, ఈ సెర్చ్ అండ్ పర్స్యూట్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ ఇష్యూగా కూడా మనకి కనిపిస్తుంది. ద GAVI COVAX alliance has emerged as the largest coordinator of the vaccine development as well as distribution of a probable vaccine. So ఈ vaccine alliance, COVAX alliance ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్గా మనకి, అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్కి కూడా ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించి కనిపిస్తూ ఉంది కోవాక్స్. Based on a combination of payments by 78 high-income countries and donations, the Gavi COVAX aims to ensure that 15 to 20% of every country's population or at least their most vulnerable are able to be inoculated first. So ఇక్కడ ఒక కాంబినేషన్
పేమెంట్స్ కాంబినేషన్ అయినటువంటి ఎవరిది 78 హై ఇన్కమ్ కంట్రీస్ తర్వాత డొనేషన్స్ని బేస్ చేసుకొని ఇది మెయిన్గా ఏమేం చేస్తుంది అంటే ఇట్స్ ఎయిమింగ్ బిట్వీన్ 15 to 20% ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ పాపులేషన్. సో ఎస్పెషలీ అట్లీస్ట్ మోస్ట్ వల్నరబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇనాక్యులేట్ చేయాల్సిందిగా ఈ యొక్క ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కోవాక్స్ వాళ్ళు. తర్వాత ఇన్ ప్రిన్సిపల్ సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ పాయింట్ దీస్ ఆర్ లాడబుల్ ఎయిమ్స్, ఖచ్చితంగా అప్రిషియబుల్, లాడబుల్ అప్లాడ్ V1 లాడబుల్ అడ్జెక్టివ్, అప్లాజ్ నౌన్. సో ఖచ్చితంగా ప్రైజ్ చేయాల్సినటువంటి ఎయిమ్స్ ఇవి. అండ్ అండర్లైన్ అంటే ఎంఫసైజ్ చేయడం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ. ఎపాసిటీ deficiency of testing facilities and equipment in March led to strict restrictions on who could be tested. So March lo starting lo aithe ee facilities equipment లేకపోవడం వల్ల సో చాలా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ అనేటివి టెస్టింగ్స్ మీద పెట్టడం జరిగింది. దో ద టెస్ట్ వర్ ఫ్రీ, దే వర్ ఫస్ట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండ్ దిస్ కంట్రిబ్యూటెడ్ టు ఎ సిగ్నిఫికెంట్ పూల్ ఆఫ్ అన్టెస్టెడ్ క్యారియర్స్ అండ్ ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ దట్ వాజ్ ఓన్లీ మార్జినలీ బ్లంటెడ్ బై ద లాక్డౌన్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏముంది అంటే ఇవి సో అలా స్టార్టింగ్లో చాలా రెస్ట్రిక్టెడ్ మెషర్స్ తీసుకోవడం వల్ల ఫ్రీగా వచ్చినప్పటికీ ఈ ఫస్ట్ అవైలబుల్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఫెసిలిటీస్లో అవైలబుల్ ఉండడం చేత ఇవి ఒక గ్రూప్ ఆఫ్ అన్టెస్టెడ్ క్యారియర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే సో టెస్ట్ చేయబడినటువంటి వాళ్ళు క్యారియర్స్గా యాక్ట్ చేసి సో బ్లంట్గా అంటే బ్లంటెడ్ అంటే లైక్ తగ్గించడం జరిగింది లాక్డౌన్ వల్ల, అది కూడా కనుమరుగైపోయింది. దట్స్ అ పాయింట్. Next, only after the number of labs expanded on to both public and private labs, restrictions on who could get tested were removed and a greater variety of tests became available that disease management improved, even though testing, though not expensive, was also not free. So tarvata sloga ee yoka test labs facilities, labs number of labs peragadamu, public private labs ki velladamu, restrictions తీసివేయడము అనేది ఏదైతే జరిగిందో అన్ని కూడా అవైలబిలిటీలో పెట్టడం జరిగిందో ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాకపోయినప్పటికీ ఫ్రీగా కూడా ఇవ్వడం జరగట్లేదు కాబట్టి అది కూడా ఒక పాయింట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ టు బి యాంటిసిపేటెడ్ దట్ వ్యాక్సిన్ డెలివరీ విల్ బి protracted expanded process and it will be a long time before the average citizen has access to it. సో ఎక్స్పెక్టెడ్ థింగ్, హోప్డ్ థింగ్ ఏంటి అంటే వ్యాక్సిన్ డెలివరీ అనేది ఒక పెద్ద ప్రాసెస్సే. సో చాలా లాంగ్ టైం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది యావరేజ్ పర్సన్ కూడా దానికి యాక్సెస్ రావడానికి. దెర్ ఆర్ అట్లీస్ట్ 3 Indian companies testing their own vaccines. However, we know that and so a prohibitively expensive vaccine besides being unacceptable is also unlikely. సో కాబట్టి prohibitively expensiveగా ఉండేటటువంటి వ్యాక్సిన్ సో అన్యాక్సెప్టబుల్ కూడా అయ్యేటటువంటి అవకాశం లేకపోలేదు అనేది దీని యొక్క కంక్లూషన్. రైట్ గైస్, టెస్ట్ ఆఫ్ ద డే ఈరోజు కూడా లాస్ట్ క్లాస్లో తెచ్చినటువంటిదే తీసుకొని రావడం జరిగింది. సో ఒక బ్లాంక్కి డబల్ ఫిల్లర్స్ లాస్ట్ క్లాస్లో మీరు ఇంకోసారి చూసుకున్నట్టయితే సో మనం సెంటెన్స్ కూడా చదవుకోకుండా పెట్టేయడం జరిగింది. సో ఆ 2 words సిమిలర్ ఇన్ సెన్స్ ఉండేటటువంటివి మ్యాచ్ అయ్యేటటువంటివి తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ డిప్లొమాటిక్, రఫ్, ఆబ్సెసివ్, మీనింగ్లెస్, డిప్లొమాటిక్, కన్సులర్, దే ఆర్ సినోనిమ్స్. సో డిప్లొమాటిక్, కన్సులర్, సో రిలేటెడ్ టు డిప్లొమసీ, ఫారెన్ రిలేటెడ్ థింగ్స్, ఫారెన్ పాలసీ రిలేటెడ్ థింగ్స్. ఆన్సర్ is what? ANC. Where do you have ANC? In D. Next, the high level of asset prices today dash. అదంతా చదవాల్సిన అవసరం లేదు. So moreover, mockeries, refracts, meaningless, mirrors, reflects, direct meaning. BC is the answer. Next, marred, protected, sabotaged, safeguarded. ఈ రెండిటికి మీనింగ్ సినానిమస్గా లేదు. ప్రొటెక్టెడ్ అన్నా సేఫ్గార్డెడ్ అన్నా ఒకటే. సో కాబట్టి BD will be your answer. Next, some laws are considered to be harmful. వద్దు. Inadequacy, artifice, ingenuity, inefficiency. So what do you want to go with? Inadequacy అంటే సఫిషియెంట్గా లేకపోవడము, ఆర్టిఫైస్ అంటే కన్నా సో టాలెంటెడ్గా బిహేవ్ చేయడం, ఇంజెన్యూటీ అంటే జెన్యున్గా లేకపోవడం, ఇన్ఎఫిషియన్సీ సో ఎఫిషియెంట్గా లేకపోవడం. సో యూ కెన్ గో విత్ సో CD ఆప్షన్ లేదు, ఇనాడెక్వసీ, ఇంజెన్యూటీ. సో AC ఆప్షన్ ఉంది. సో యూ కెన్ గో విత్ AC. 1 sec, CD ఆప్షన్ లేదు. యా, అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ దిస్ టెస్ట్, conquered, acrimony, animosity, amenity. So ikkada the dash over the proposed foreign minister meeting has brought setback to India-Pakistan ties.
సో ఇక్కడ సెట్ బ్యాక్ అంటే ఫెయిల్యూర్. సో ఇక్కడ మనకి ఆపోజిట్గా అంటే నెగటివ్ వర్డ్ కావాలి. అనిమాసిటీ అంటే ఎనిమిటీ, అమెనిటీ పాజిటివ్, యాక్రిమోనీ. సో బీసీ విల్ బి యువర్ ఆన్సర్. దట్స్ ఇట్ క్లాస్. ఎస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద క్లాస్. సో ఈ క్లాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే బ్రీఫ్ టైంలో మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నంబర్ ఆఫ్ ఎడిటోరియల్ సెషన్స్ ఉన్నాయి, కానీ మనము ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం అంటే తక్కువ టైంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ యొక్క అండ్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఈ యొక్క లింక్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ ఆర్ ఎట్ టు కమ్. సో బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.